ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 22వ అధ్యాయము. ఇప్పుడు ప్రహ్లాదుడు గురుకులములో మిత్రులకు పరమాత్మను గురించి తెలియజేయుట. ప్రహ్లాదుడు తన చిత్తమును శ్రీహరిపై నిలిపి తన తండ్రి పెట్టించిన సర్వహింసలను తట్టుకున్నాడు. చివరికి ఏమీ చేయలేక తిరిగి గురుకులానికి పంపాడు. గురువులు బోధించు శాస్త్రాలు ఏవి కూడా ప్రహ్లాదుడికి నచ్చడం లేదు. ఆ చదువులు కేవలం లోక వ్యవహారాలకు తప్ప ప్రయోజనం లేని, వీటి గురించి ఏదో ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి మాత్రమే అని ప్రహ్లాదుడు నిశ్చయం చేసుకున్నాడు. గురువులు తమ గృహకృత్యాలు, జపాలు, తపాలు మొదలగు నిత్యకృత్యాల కోసం వెళ్ళే సమయం గమనించి తనతో పాటు ఉన్న బాలుర దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్లలు తమతో ఆడుకోవడానికి రమ్మని పిలిచారు. అప్పుడు ప్రహ్లాదుడు వారితో చేరి నేర్పుగా ఇలా చెప్పసాగాడు. ఓ మిత్రులారా, మన గురువులు మనకెప్పుడు ఒక్క మంచి చదువు కూడా చెప్పటం లేదు కదా. బాలురమని తెలిసి కూడా ఎప్పుడు సంసార భోగ విషయాలైన కర్మబంధాలను గూర్చి చెప్తున్నారు. మీ మనసుకు నచ్చే మంచి చదువు నేను చెప్తాను, వినండి. పనికి మాలిన విషయాలన్నీ దుర్బుద్ధితో మన గురువులు వాటికి ప్రయోజనాలు ఉన్నట్టు కల్పించి శాస్త్రాలంటూ గొప్పగా మనకు బోధిస్తున్నారు. అవి మనం నేర్చుకోదగ్గవి కావు. లోకంలో మన కళ్ళ ఎదుట మన ఈడు పిల్లలు కొందరు మరణించటం చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పే విద్య వినండి, మీకు ఎడతెగని క్షేమ స్థైర్యాలు కలుగుతాయి. ఇంకా వినండి. అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. మానవులకు ఆయుర్దాయం 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానిలో సగం అంటే 50 సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం వలన నిద్రామున్నగు వాటితో గడిచిపోతుంది. పసివాడిగా, బాలుడుగా 20 సంవత్సరాలు వ్యయమవుతాయి. మిగిలిన 30 సంవత్సరాలు ఇంద్రియ సుఖాలకు మానవుడు వశమైపోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనే అరిషడ్వర్గాలు జీవుల పాలిటి భయంకర శత్రువులు. ఈ అర్షడ్వర్గాల బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక మానవుడు గింజుకుంటూ ఉంటాడు. జీవుడు తన ప్రాణం కంటే తీయగా అనిపించే ఆశ అనే పాశానికి దాసుడవుతాడు. ఈ కోరికల కారణంగా ఇతరుల ధనం ఆశిస్తూ ఉంటాడు. ఆ ధనం కోసం ఉద్యోగం, దొంగతనం, వ్యాపారం ఉన్న వృత్తులలో పడి ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాడు. అక్రమ సంబంధం, సౌఖ్యం పొందే చాతుర్యం, విశేషమైన అందాలు కోరుకుంటాడు. కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్యలు, జిలిబిలి పలుకులతో ఆనందింపజేస్తూ చెప్పిన మాట వినే తన శిశువులు, మంచి నడతలు, యవ్వనం, అందచందాలు కల కుమార్తెలు, వినయ వివేకాలు కల విద్యావంతులు అయిన కొడుకులు, కోరిన సహకారాలు అన్నీ అందించే సోదరులు, ప్రేమానురాగాలతో జాలి కొలిపే తల్లిదండ్రులు, అన్ని విధాలా మంచిగా మెలిగే బంధువులు, ఈ విధమైన రకరకాల బంధాలలో చిక్కుకుంటాడు. ఈ బంధాలను డబ్బు, బంగారం, ఉపకరణాలు, వాహనాలు మొదలైన సౌకర్యాలను, పశువులు, సేవకులు మున్నగు సంపదలను, ఇంకా తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదిలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత తన్నుకున్నా బయటకు పడలేదు. అలాగే ఈ సంసార పాశాలలో చిక్కుకున్న మానవుడు విడివడలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కామం, సౌఖ్యాదుల మత్తులో పడి తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నుడై ముక్తి మార్గాన్ని మరచిపోతాడు. తాను వేరు, మిగతా వారు వేరు అనే ద్వైతభావంతో చీకట్లో పడతాడు. అందుకనే చిన్నప్పుడే కౌమార వయసు నుండే బుద్ధిబలంతో పూర్తి భగవంతుని భక్తి ధర్మాలను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడా ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక మానవుడు వాటి కోసం ఎంతో విలువైన తన జీవిత కాలాన్ని వృధా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ముక్తి కోరుకునేవాడికి జీవితాంతం వరకు ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించడం మాత్రమే మనం చేయదగిన పని. మన వారందరూ గొప్పవారే, కానీ పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థులై వెర్రితనం విడిచిపెట్టారు. ఆనందం కోరుకుంటారు, సంసారం అనే ఊబిలో కూరుకుపోతారు. పునర్జన్మలు అనేకం పొందుతూ రకరకాల అవస్థలు పడుతూ చస్తుంటారు. 100ల కొద్దీ జన్మలెత్తిన ఈ కర్మబంధాలలో నుండి విముక్తి పొందలేడు. ఈ బాధలన్నీ మనకెందుకు? అసలు పుట్టుక అనేది, చావు అనేది లేని మంచి దారి వెతుక్కోవటం తెలివైన పని కదా. ఎంత గొప్ప పండితుడైనా మధువు త్రాగి ఆ మత్తులో ఒళ్ళు మరచి కన్నులు తెరవలేకుండా అయిపోతాడు.
ఆడువారి వాలు చూపులు అనే సంకెళ్లలో చిక్కి పెంపుడు లేడిపుల్లల్లాగా ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు. అతి విలువైన తన జీవితకాలం వృథా అయిపోతున్నది కూడా గమనించలేడు. అలా ఉచ్చ స్థితి నుండి హీన స్థితిలోకి దిగజారిపోతాడు. వ్యసనముల వలన ఎంత దుర్గతి కలుగుతుందో చూశారు కదా. ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కాదు. వారితో స్నేహం మనకు వద్దు. ఈ చిన్న వయసులోనే మోక్ష మార్గం కోరుకోండి. దానికోసం ముక్తి మార్గంలో పయనించే మంచివారితో స్నేహం చేస్తూ ఆదిదేవుడైన విష్ణుమూర్తిని ఆశ్రయించండి. స్నేహితులారా, అందుకే ఇంద్రియాలకు చెందిన విషయాలైన కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు విష్ణుభక్తి అలవడదు. ఈ భక్తి మార్గం చాలా బాగున్నా చాలా ప్రయాసపడాలి అనుకోకండి. చెప్తాను వినండి. ప్రాణులందరిలోనూ దిక్కులన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు. పరబ్రహ్మ పరాకాష్ఠగా ఉన్న ఈ లోకంలో చరాచర జీవాలు కంటికి కనిపించినంత చిన్నవాటి నుండి పెద్ద జంతువుల వరకు సమస్తం ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాలు, వీటిలో నుంచి పుట్టిన కుండ, గుడ్డ వంటి సమస్తమైన వస్తువులు అన్నిటిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు. గుణాలతో నిండి ఉన్న ప్రకృతిలోనూ త్రిగుణాలకతీతమైన మహాతత్వంలోనూ రజోగుణం, సత్వగుణం, తమోగుణం అనే త్రిగుణాలలోనూ దేవుడు ఉన్నాడు. ఆయననే భగవంతుడు అని, అవ్యయుడని, ఈశ్వరుడని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని రకరకాలుగా చెప్తారు. ఆనంద స్వరూపుడైన ఆ ప్రభువు కేవలం అనుభవం చేత మాత్రమే తెలుసుకోగలం. ఆయనకి ఎట్టి మార్పు ఉండదు. ఇలాంటిదని నిరూపించగల రూపము ఉండదు. పరమ పురుషుడు సత్వ రజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి వ్యాపింపజేసేటువంటి రూపాలతో చూడబడేవాడు, చూసేవాడు, అనుభవించేవాడు తానే అయి స్పష్టమైన రూపంతో ఉంటాడు. అందుకే జీవుడు రాక్షస భావం విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా అయితే భగవంతుడు మెచ్చుకుంటాడు. అధోక్షజుడు, శాశ్వతమైన వాడు, పురాణ పురుషుడు, శ్రీహరి అయిన ఆ విష్ణుమూర్తి తృప్తి చెందితే లభించనిది ఏదీ ఉండదు. జనార్దనుడు అయిన హరిపాద కమల స్మరణ అనే అమృతం తాగి పరవశులమైతే మనకు ఆ జనార్దనుని దయ వలన కోరకుండానే ధర్మం, అర్థం, కామం సమస్తం లభిస్తాయి. కాంక్షిస్తే మోక్షం కూడా లభిస్తుంది అని వేరే చెప్పనక్కరలేదు. ధర్మము, అర్థము, కామము, తర్కము, దండనీతి లాంటి జీవితావసర విషయాలు అన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. నిస్వార్థంతో ఎలాంటి కోరికలు లేకుండా త్రిగుణాతీతుడైన విష్ణువునకు హృదయం అర్పించటం మంచిది. పరమాత్మతత్వం తెలుసుకున్న పురుషుడు తను వేరని, మరొకరు వేరని భ్రాంతి చెందడు, భేదభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగి, ఆత్మతత్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలాగే ఈ లోకం కూడా నిజం కాదని తెలుసుకుంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు. ఇంతకు పూర్వము నేను దివ్యదృష్టి సంపన్నుడైన నారద మహర్షి వలన ఈ విశిష్టమైన జ్ఞానమును, పరమ భాగవతుల ధర్మములను తెలుసుకున్నాను అని అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చెబుతున్నదంట వింటున్న తోటి రాక్షస బాలకులు ప్రహ్లాదుడిని ఇలా అడిగారు. ఓ ప్రహ్లాద, మనందరం ఇక్కడే పుట్టి ఇక్కడే కలిసి పెరిగాము. శుక్రాచార్యుని కుమారులు చండమార్కుల వద్ద కలిసి అనేక శాస్త్రాలు చదువుకున్నాము. మరొక గొప్ప గురువు ఎవరని మనం ఎరగము. పైగా నువ్వు రాకుమారుడవు. చండశాసనుడైన మన మహారాజు అనుమతి లేకుండా రాజాంతఃపురములోనికి పాలాక్షుడు కూడా ప్రవేశించలేడు, బయటకు పోలేడు. అలాంటప్పుడు ఏ అడ్డు ఆపు లేకుండా నీకు ఈ విషయాలన్నీ ఏ మహానుభావుడు చెప్పాడు? ఈ విచిత్రమైన జ్ఞానం నీకు ఎలా లభించింది? వివరంగా చెప్పు. ఇలా తన సహాధ్యాయులైన దానవ బాలకులు అడుగగా పరమ భాగవతుడు, మహాభక్తుడు అయిన ప్రహ్లాదుడు నవ్వి ఇంతకు పూర్వం నారదుని ద్వారా తాను విన్న తత్వం గుర్తుకు తెచ్చుకొని ఇలా చెప్పాడు. మా తండ్రి గారు సోదరుడు మరియు మా పినతండ్రి హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో చంపాడు. దానికి మా తండ్రి హిరణ్యకశిపుడు శ్రీహరిపై పగ పెంచుకొని మరణము లేని వరాలు పొందుటకు తపస్సుకై మందర పర్వతానికి వెళ్ళాడు. ఆ సమయము చూసి దేవేంద్రుడు తన బలగముతో రాక్షసరాజు నివాస మందిరాన్ని వెంటనే ఆక్రమించారు. సర్వ సంపదలు, ధనాగారము సమస్తం దోచేశారు. దేవేంద్రుడు సంకోచము లేకుండా అంతఃపురంలోకి చొరబడ్డాడు. మా తల్లిని చెరపట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడింది. దేవేంద్రుడు ఆమె ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు. ఇలా మా తల్లిని చెరబట్టి ఇంద్రుడు తీసుకుపోతుంటే ఆమె
ఆడు లకుమికి పిట్టలాగా రోధించింది. అదృష్టవశాత్తు దైవయోగం కలిసి వచ్చి దారిలో నారద మహర్షి ఇదంతా చూశాడు. అప్పుడు నారద మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఈమె మహాపతివత, గర్భవతి, ఇది నీకు తగదు, విడిచిపెట్టు. ఆ మాటలకు ఇంద్రుడు, లోకాలకు దుస్సహనమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో వృద్ధి చెందుతూ ఉంది, కాబట్టి ఈమె ప్రసవించే వరకు బందీగా ఉంచి పుట్టిన బిడ్డను పుట్టినట్టే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. అప్పుడు నా మనసు నిశ్చితంగా ఉంటుంది. ఈ రాక్షసరాజు పత్నిని చివరకు విడిచిపెట్టేస్తాను అన్నాడు. దానవేంద్రుడి హిరణ్యకశిపుని భార్య కడుపులో పెరుగుతున్నవాడు, భయం అన్నది లేనివాడు, మహాభక్తుడు, పరమ భాగవోత్తముడు. అతనికి ఎవరూ శత్రువులు కారు. అతను జన్మల నుంచి హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్న మహామహిమాన్వితుడు. కాబట్టి ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా నీ బాహు పరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు. అతన్ని చంపలేవు, కనీసం ఏ విధమైన కష్టం కలిగించలేవు. ఇలా నారదుడు పలికాడు. ఇంద్రుడు నారద మహర్షి చెప్పిన ఆ మాటలను ఆమోదించాడు. మా అమ్మకు నమస్కారం చేసి విడిచిపెట్టాడు. తాను కూడా విష్ణు భక్తుడే కాబట్టి ఆ భక్తి బంధుత్వంతో మా అమ్మకు ప్రదక్షిణ చేసి తన దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మా తల్లిని కూతురుగా భావించి ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అమ్మా, నువ్వు పరమ పతివ్రతవు, నీ కడుపులో మహాభక్తుడైన జీవుడు ఒకడు పెరుగుతున్నాడు. నీ భర్త తపస్సు చేసి తప్పక వరాలు పొంది తిరిగి వస్తాడు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు అని నారదుడు ధైర్యం చెప్పాడు. మా అమ్మ అంగీకరించింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని క్షేమం కోరుకుంటూ నారద మహర్షికి సేవలు చేస్తూ ఎదురు బెదురు లేకుండా మేలైన నడతతో ఆశ్రమంలో ఉండిపోయింది. నారద మహర్షికి నా మీద ఉన్న దయ వలన, దైవయోగం కలిసి రావటం వలన నాకు మాత్రం వారి యొక్క ఉపదేశాలన్నీ పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు కూడా ఒక్కటి కూడా నేను మర్చిపోలేదు. చక్కగా అన్నీ గుర్తున్నాయని ప్రహ్లాదుడు తన జన్మ వృత్తాంతాన్ని తెలిపాడు. నారద మహర్షి తత్వం తెలుసుకోవడానికి స్త్రీలు, బాలలు కూడా అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోతాయి. ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది. ఈ కాలం భగవంతుని స్వరూపము. ఆత్మ శాశ్వతమైనది, నాశనము లేనిది, వికారాలు లేనిది, శుద్ధమైనది. జీవుల ఆత్మయందున్నది, ఆకాశము మున్నగు వానికి ఆశ్రయమైనది. క్రియాశూన్యత్వము, స్వయం ప్రకాశము, సృష్టికి కారణము, వ్యాపించు స్వభావం కలది. సంగం లేనిది, పరిపూర్ణమైనది. ఓం శాంతి శాంతి శాంతి. 22వ అధ్యాయం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భావనార్పణమస్తు.